ప్రాంతాల అతీతంగా ఉద్యోగాలు కల్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. అరే నిరుద్యోగుల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ అని ఇవ్వండి, పూర్తి చేయనండి. కులం తీసుకురావద్దు దయచేసి. నిరుద్యోగ యువకుల్లో కూడా కులం తీసుకురావద్దు, కుల రాజకీయాలు చేయొద్దు. వైకాపాలు చేసేది ఇదే, కుల రాజకీయాల వల్లనే ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అందుకే పక్క రాష్ట్రాలు మనకన్నా ముందే వెళ్తున్నాయి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, కులమా హైదరాబాద్లో ఎకరం 100 కోట్లు చేసింది? కులమా ఫాక్స్కాన్ కర్ణాటకకి తీసుకెళ్ళింది? ఈ కుల ప్రస్తావన వల్లనే ఆంధ్ర రాష్ట్రం ఈరోజు మొత్తం 30 సంవత్సరాలు నెక్కింది. ఈ కులం పేరుతో సమాజాన్ని విడగొట్టారు, మతం పేరుతో మన మధ్య చిచ్చు పెడుతున్నారు. అరే నిరుద్యోగాల్లో కూడా కులం పేరు తీసుకొచ్చి ఇంకేం చెప్పాలి స్వామి? నేను సిగ్గుండాల సవాలు తీసుకొచ్చింది, వైకాపాలకు బుద్ధి ఉండాలి తీసుకొచ్చింది. నేను అడుగుతున్నా, ఇప్పుడు మేము కియా తీసుకెళ్ళాం అనంతపూర్కి, అదే కాన్స్టిట్యున్సీ అండి, బీసీ కాన్స్టిట్యున్సీ. మారదామా? అక్కడ ఎవరు ఎంతమంది ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళు పనిచేస్తున్నారో మారదామా? అమరావతి ఎక్కువ శాతం భూములు ఎవరుకున్నాయి? బడుగు బలైన వర్గాలకు ఉన్నాయి. ఐఎమ్ రెడీ ఫర్ ద డిబేట్. ఏమైంది? ఆర్కెందుకు పారిపోతున్నాడు? నేను అడుగుతున్నా. అన్నిట్లో కులం పేరు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని చెడగొడుతున్నారు వీళ్ళు, ప్రజల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. అరే నిరుద్యోగుల్లో కూడా కులం ఏంటండి? బుద్ధుండాలి వాళ్ళకి, సిగ్గుండాలి వైకాపాలు. ఎవరన్నా ఇంటర్వ్యూగా రమ్మంటే ఎవరన్నా నీ కులం ఏంటని అడుగుతాడా? నీ స్కిల్ ఏంటి, నువ్వు ఏం చదివా, నీ మార్కులు ఏంటని అడుగుతాడు. నువ్వు అక్కడ కులం నేను అడుగుతున్నా. ఓకే, ఐఎమ్ రెడీ. అడ్వైజర్స్ అందరిని ఎవరు నియమించారండి ఈ ప్రభుత్వం? మీరు చెప్పండి. ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళందరినీ అడ్వైజర్ చేశారు అంటే వేరే కులస్తులు లేరా? బీసీలందరూ ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళు చెప్పమని. ఆనాడు మీరు చూస్తే క్యాబినెట్లో కానీ, వైస్ ఛాన్సలర్స్ కానీ, పార్టీ పదవుల్లో కానీ, నామినేటెడ్ పదవుల్లో కానీ నాడు నేడు ఎప్పుడు అన్ని వర్గాల్ని ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అరే కోర్ క్యాపిటల్ ఉంది ఎస్సీ నియోజకవర్గంలో, గ్రేటర్ అమరావతిలో ఉంది 6 ఎస్సీ నియోజకవర్గాలు. అరే కులం మన పేరుతో పేరు వాడి మన మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఈ సైకో జగన్. నేను అడుగుతున్నా, ఓకే ఇప్పుడు దళితుల గురించి మాట్లాడదాం. మేము రెడీ. ఎప్పుడు లేని విధంగా దళితులపై దాడి జరుగుతుంది, మీరు ఒప్పుకుంటారా? డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయాడు? అనిత రాణిని ఎందుకు వేధించారని? ఆనందరావు దళిత సీఏ అండి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఏమైందండి? ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. హోంమంత్రి దళిత ఎందుకు ఆమె మాట్లాడలేదు? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. బీసీల గురించి మాట్లాడదాము. జేఓబీసీ మీటింగ్ పెట్టా, అక్కడికి వచ్చి ఒక తల్లి ఆమె కూతురు వైకాపాలు మానభంగం చేశారు, ఇబ్బంది పెట్టారు అని చెప్తే కనీసం తల్లికి పరామర్శించబోగా పేడ్ ఆర్టిస్ట్ అంటారు. ఏంటండి అసలు సిగ్గుందా? అదే వాళ్ళ కూతురు జరిగితే ఇట్టని స్పందిస్తారా? వనిత గారి ఒకరు ఆత్మహత్య చేసుకుంటే ఇట్లనే స్పందిస్తున్నామో? నేను సూటిగా అడుగుతున్నాను. ఐ వాంట్ టు టాక్, లెట్ us talk. ఎక్కడ పోతున్నామండి? నిరుద్యోగుల్లో కూడా కులం తీసుకొస్తారు వాళ్ళు, సిగ్గులేని వాళ్ళు కాకుండా. అరే వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పమానండి బాబు ముందల. 5,000 రూపాయల ఉద్యోగం కాదు. నేను అందుకే నేను మొన్న అడిగా, 5,000 రూపాయల ఉద్యోగం కావాలా, 50,000 రూపాయల ఉద్యోగం కావాలా? ఆంధ్రులందరూ కూడా ఆలోచించాలా. అరే పక్క రాష్ట్రాలు ఇంత స్పీడ్గా ముందరికి వెళ్తుంటే నాకే కడుపు కాలుతుంది, బాధేస్తుంది. అదే ఒకప్పుడు ఎక్కడున్నా ఆంధ్ర రాష్ట్రం అందరూ మన వైపు చూశారు, ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఏంటి అసలు ఇది? మన పరువు పోతుంది, ఒక్క పరిశ్రమ రాట్లా. అరే బాబు గారు నేను తీసుకొచ్చిన పరిశ్రమలు ఈరోజు మా కళ్ళ ముందల పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంటే బాధ కలుగుతుంది. జగన్కి ఏమవుతుందండి? అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇసుకలో, మద్యంలో, గ్రావెల్లో, మట్టిలో అడ్డగోలుగా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఆయనకేమైంది? ముఖ్యమంత్రి పదవి పోగానే పారిపోతాడు. ఏముంది దానికన్నా ఏం చేసేది? సచ్చేది ఎవరు? ప్రజలు. ఇబ్బంది పడేది ఎవరు? ప్రజలు. ఈ అప్పులు కట్టాల్సింది ఎవరు? ప్రజలు.
దీనికి సమాధానం చెప్పమనండి వైకాపాలు, సిగ్గుంటే చెప్పమనండి.